హాయ్ గాయ్స్, నేను మీ పటేల్ పిల్లని. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము యాదగిరి గుట్టకు పోతున్నాము. ఏందక్క ఎప్పుడు ఏడుకో ఒక దగ్గరికి తిరుగుతూనే ఉంటారా అంటే తిరుగుతున్నాం, అట్లా టైం అట్లా వస్తుంది. ఇక్కడైతే దేవుడికి దీపం పెట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం. నేను మా హస్బెండ్ మా అత్తమ్మ అయితే బస్సులో వస్తుంది. మేమిద్దరం బైక్ పైన మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా వెళ్తూ ఉన్నాం అట్లా. అండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆడపడుచు వాళ్ళ ఇల్లు దగ్గరనే, మాకు కొంచెం ఒక 20 మినిట్స్ పడుతుంది. ఇంకా అక్కడైతే లొకేషన్ బాగుంటుంది, మొత్తం చెట్లే ఉంటాయి అన్నమాట. మంచిగా అనిపిస్తుంది, ఒక ఊరికి పోయినట్టు అనిపిస్తుంది. అందుకు ఊరికే పోతాం మేము అక్కడికి. అండ్ ఇక్కడైతే వచ్చేసినాం ఇంటికి రాగానే ఇంకా అందరం రెడీ అయిపోయి ఉన్నారు ఆల్రెడీ. మా కోసమే లేట్ అయింది, మేమే కొంచెం లేట్గా వెళ్ళినాం అనమాట. అండ్ ఇక్కడైతే అందరూ హాయ్ చెప్తున్నారు మీకు. నేను మా కోడలు అయితే కొట్టుకొని వస్తున్నాం. ఆడ ఎందుకు కొట్టుకుంటున్నాం మాకే తెలియదు. నువ్వు పిచ్చిదంటే నువ్వు పిచ్చిదని అనుకుంటా నడుస్తున్నాం. అట్లా పిచ్చి స్పర్శిత అంటున్నా నేను. ఆడ ఇట్లా కామెడీ చేసుకుంటూ పోతున్నాం ఇద్దరం. అండ్ అట్లా నడుచుకుంటూ పోతున్నాం. అయితే నేను లంగావోని వేసుకుంటా అని చెప్పిన వాళ్ళకి. అట్లా అని చెప్పేసి ముగ్గురు పిల్లలు లంగావోని వేసుకున్నారు, కానీ నేను చీర కట్టుకున్నా. అది రివర్స్ అయిపోయింది. వాళ్ళేమో ఉబ్బరంకి చచ్చిపోయారు లంగావోని వేసుకొని పాపం. ఇంకా నేను వేసుకుందాం అనుకున్నా కానీ అత్తమ్మ అన్నది వద్దు లంగావోని చీర కట్టుకో అని అన్నది, అందుకే చీర కట్టుకున్నా. ఇక్కడైతే కార్లో అన్ని సామాన్లు పెట్టుకుంటున్నారు, అంటే బ్యాగ్స్ లంగావోని చేంజ్ చేసుకున్నాక వేసుకోవడానికి అనమాట. చిన్నపిల్లలు ఉన్నారు కదా, హనీ ఆరాధ్య వాళ్ళకి చిట పెడుతుంది సమ్మర్ కదా అని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నాం. మా హబ్బీ అయితే హాయ్ చెప్తుండు మీకు. హాయ్ చెప్పేసేయండి మా హబ్బీకి, ఆరాధ్యకి. అండ్ ఇక్కడైతే ఎక్కుతున్నాం కారు అందరం కలిసి. ఇక మేమందరం పిల్లలం వెనకలికి వెళ్ళిపోయినాం. నేను, హనీ, ఆరాధ్య, స్పర్శిత. అవి బాయ్ కాబట్టి ముందుకు వెళ్ళిపోయిండు, వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర కూర్చుండు. ఇంకా మేము అట్లా మస్తు కామెడీ చేసుకుంటూ స్టార్ట్ అయిపోయినాం. ఇక అట్లా అవుతుంటూ ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఇందాక వచ్చిన రూట్ ఇది, అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే నేను పాటలు పాడుతున్నా చూడండి. ఇట్లా వైబ్ అవుతున్నాం అన్నమాట. వైబ్ ఉంది మామ, వైబ్ ఉందిలే అని అంటున్నా అక్కడ నేను. అట్లా హనీ మీద బ్యాండ్ కొట్టుకుంటా అట్లా టైం పాస్ చేసినాం మేము పోవడానికి. ఇంకా అందరూ ఆకలిస్తుంది అని అంటే టిఫిన్ చేయడానికి అయితే ఆగినాం అనమాట ఒక ప్లేస్లో. ఇంకా అందరం కలిసి తిన్నారు, నేనైతే తినలేదు, ఎందుకంటే దర్శనం అయిపోయినాక తిందామని చెప్పేసి నేను మా పెద్ద ఆడపడిచి ఇద్దరం అయితే తినలేదు. ఇంకా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, పిల్లలందరూ ముందుకు వచ్చేసారు, పెద్దోళ్ళందరూ వెనకాలకు వచ్చేసారు అనమాట. నా ప్లేస్ అయితే చేంజ్ కాలేదు, సేమ్ అదే ప్లేస్లో నేను మళ్ళీ కూర్చున్నా. ఇంకా యాదగిరి గుట్ట పోతుంటే అయితే ఒక పీస్ఫుల్ ప్లేస్కి పోయినట్టు అనిపిస్తుంది కదా. ఆ నామాలను చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయో. అట్లా వచ్చేసినాం యాదగిరి గుట్టకు అయితే మేము. ఇదైతే మెట్ల దారి అనమాట. ఫస్ట్ మెట్లు ఎక్కుదాం అనుకున్నాం కానీ ఎండకి ఏడెక్కుతామని చెప్పేసి కార్లోనే వెళ్ళిపోయినాం అనమాట. అండ్ ఫుల్ ఎండ కొడుతుంది, ఎంత ఎండ కొడుతుంది అంటే అంత ఎండ కొడుతుంది. అయిపోతుంది కదా ఎండాకాలం అట్లా అని చెప్పేసి మాకైతే కాలు అయితే సుర్ర కాలినాయి. ఇక్కడైతే పూలు కొనుక్కోగానే ఎంత ముఖంలో కథ వచ్చేసింది. అంతసేపు వాడిపోయిన ముఖం లెక్కనే ఉండే, పూలు పెట్టుకోగానే మంచిగా ఉండే. ఇక మేమందరం అయితే గుండంకి పోతున్నాం అనమాట. అక్కడ ఎంజాయ్ అంటే చూసాం, కాలు కడుక్కుందాం అని చెప్పేసి పోయినాం. ఇంకా మా సమ్మర్ కదా, అందరు ఇక బట్టలు ఇప్పి స్నానాలు చేస్తూనే ఉన్నారు. మా ఆయన ఇంకా అన్నయ్య ఇద్దరు కలిసి స్నానం చేసిరు గుండంలో. మేము తయారైపోయినాం కదా, మా మేకప్ పోతుంది అని చెప్పేసి మేమేం మునగలేదు. అయినా మేము బట్టలు ఏం తీసుకోపోలేదు, జస్ట్ అట్లా పోయినాం అనమాట. వాళ్ళు స్నానం చేస్తారని అంటే మేము కూడా కాలు కడుక్కుందామని చెప్పేసి దాంట్లోకి తిరిగిన. నేనైతే అందులో నించొని హాయ్ చెప్తున్నా మీకు. ఏం చెప్పాలో తెలుస్తలేదు, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినా కదా, ఏం మాట్లాడాలో తెలియక హాయ్ అయితే చెప్తున్నా. ఇంకా వీళ్ళు కూడా కెమెరా కనిపిస్తే హాయ్ అనుకుంటా, హాయ్ గాయ్స్ అంటున్నారు. ఇంకా అదే కామెడీ చేసుకుంటూ పోతున్నాం అనమాట. ఇక జర్నీ అయితే అట్లా స్టార్ట్ అయింది, ఎండ్ కూడా అట్లనే అయింది. ఇక్కడ హనీ ఇట్లా నించొని చేయ పట్టుకున్నా, ఫస్ట్ తిరిగింది.
తిరిగితే నేను ఇంకా తిప్పడం స్టార్ట్ చేసిన. ఇక తిరుగుతున్నా అని చెప్పేసి ఇక్కడ మా ఆయన చూడండి ఎట్లా స్విమ్మింగ్ చేస్తుండో. అది గుండం అనుకుండో స్విమ్మింగ్ పూల్ అనుకుండో ఎవరికి అర్థమవుతలేదు, అట్లా స్విమ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన ఆట అయితే అయితేనే లేదు, ఆడుతూనే ఉన్నాడు. అక్కడ మా అన్నయ్య అయితే నవ్వుతుండు, ఇద్దరేమో మాట్లాడుకుంటున్నారు నవ్వుకుంటా. ఇంకా మునిగిండు, ఒక 2 సెకండ్లు అట్లనే ఉన్నాడు అందులో. పైకి ఎప్పుడు వెళ్తాడా అని నేను చూస్తున్నా అక్కడ వీడియోలో. ఇంకెళ్ళి అని అంటుండు. ఇంకా స్విమ్ చేస్తూ ఉన్నాడు, ఏదో స్విమ్మింగ్ పూల్లో చేసినట్టే. అది చూడండి నవ్వు వస్తుంది నాకైనా. స్విమ్మింగ్ పూల్లో కూడా అట్లా ఈత కొడతారు ఎవరైనా గుండంలో. ఇక మంచిగా ముఖం కడుక్కొని స్నానం చేసి చల్లగా ఉంది వాళ్ళకి మంచిగా. మాకేమో బట్టలు లేక మేము గుండంలో దిగట్లేదు. ఇక వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మాకు ఎంతసేపు రండి 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 అని మేము పిలుస్తున్నాం బయటికి. ఇంకా అక్కడైతే 3 మునుగులు మునిగిండు. స్నానం అయితే అయిపోయింది. ఇంకా అక్కడనే గుండం పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండే. ఇంకా స్నానాలు అయిపోగానే ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం అందరం. ఇంకా అక్కడి నుంచి కొబ్బరికాయలు కొనుక్కోవడానికి వెళ్ళినాం అనమాట. కొబ్బరికాయలు తీసుకొని అయితే నామాలు పెట్టించుకున్నారు మా ఆయన, అభి, ఇంకా అన్నయ్య, ముగ్గురు. ఈ ఆంటీకి 10 రూపాయలు ఇస్తే ముగ్గురికి నామాలు పెట్టింది ఆమె. ఇంకా మమ్మల్ని కూడా పెట్టించుకోమన్నారు కానీ నామాలు పెట్టుకోము, ఎప్పుడు పెట్టుకోము. ఇక అట్లా అని చెప్పేసి ఎప్పుడు పెట్టుకోము కదా అని నేనైతే పెట్టుకోనని చెప్పిన. ఎందుకంటే ఆల్రెడీ మేము బొట్టు కుంకుమ పెట్టుకొని ఉన్నాం కదా, ఇంకా నామాలు ఎందుకని నేనైతే పెట్టుకోను. ప్రతిసారి పెట్టుకోను, ఇప్పుడు కొత్త ఏం కాదు, ఎప్పుడు పెట్టుకోను, ఇంకా పెట్టుకోలే. ఇంకా ఇక్కడ వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో అసలు బస్ స్టాప్ నుంచి. ఇంకా బస్ స్టాప్లో అయితే బస్సు ఎక్కినామో లేదో కొట్లాడుతూ ఉన్నారు ఆడోళ్ళు. అసలు ఏందో ఏమో ఈ ఫ్రీ బస్ ఏందో, ఈ కొట్లాటలు ఏందో అసలు అర్థమే కావు అసలు మనకి. ఇంకా కొట్లాడుతూ ఉన్నారు, మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. మాకు సీట్లు అయితే దొరికినాయి. ఫస్ట్ ఎక్కి 2 సీట్లు అయితే ఆపేసిన నేను. ఇంకా మంచిగా కూర్చొని అయితే పోతున్నాం. ఇంకా తిరుపతి యాదగిరిగుట్ట లెక్క అంటే పాత యాదగిరిగుట్టనే మంచిగా ఉండే. ఇప్పుడు కూడా బాగుంది, కానీ ఏమో అసలు స్వామిని చూసినంత ఫీలింగ్ అయితే ఉండదు. పాత నరసింహస్వామి ఉంటేనే మంచిగా అనిపించేది. కానీ ఇక ఇప్పుడైతే డెవలప్మెంట్ చేసిరు కానీ ఇంకా అట్లా అనిపిస్తుంది. ఇక్కడైతే దర్శనం అయిపోయింది. దర్శనంకి ఫోన్ అలా ఉండదు కదా. ఇంకా మేము దర్శనం చేసుకొని అయితే రిటర్న్ అయిపోయినాం. మళ్ళీ ఫ్రీ బస్సు ఎక్కినాం. నేను హనీ అయితే చాలా ఫ్రీగా వచ్చేసినాం. అంటే ఒకటేసారి 4 బస్సెస్ వచ్చినాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క బస్సులో ఎక్కిరు మా వాళ్ళు. ఇక మేము లాస్ట్ బస్సులో నిమ్మలంగా ఎక్కొచ్చినాం అన్నమాట. వ్యూ చూడండి అసలు మంచిగా అనిపిస్తుంది. యాదగిరిగుట్ట వ్యూ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇంకా అట్లా అని పోతూ ఉన్నాము. బస్సు దిగంగానే కాలు కాలినాయి ఫ్రెండ్స్, ఎంత కాలినాయి అంటే ఒక రేంజ్ అది అసలు. చుక్కలు కనిపించినాయి. చెప్పులేమో కార్లో వదిలేసినాం. ఇంకా నేను బస్సు దిగంగానే మా ఆయన పైన అరిచేసిన, కార్ తీసుకొని వస్తేనే నేను వస్తా, లేకపోతే ఈయనే ఉంటా అని చెప్పేసి ఒక జ్యూస్ ఆమె పక్కన కూర్చొని ఇంకా అక్కడనే ఇంకా నుంచి అయితే అన్నదానంకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. అన్నదానం దగ్గర అయితే చుక్కలు కనిపించినాయి అసలు. మస్తు జనాలు ఉన్నారు. ఇంకా టోకెన్ ఇస్తేనే అన్నం పెడతారు అని అంటే టోకెన్ కూడా తీసుకున్నారు. ఆ లైన్లో చెమట వాసనకి వామిటింగ్ వచ్చుడు, కడుపులో తిప్పుడు, అరే 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 చుక్కలు కనిపించినాయి అసలు. మెయింటెనెన్సే లేదు. కానీ ఇంకా అన్నదానం దగ్గర తినాలని చెప్పేసి తిన్నాం అనమాట. ఇక ఎంతసేపు ఒక 3 అవర్స్ మాకు అక్కడనే వేస్ట్ అయిపోయింది. అన్నదానం దగ్గరనే టైం వేస్ట్ అయిపోయింది. దర్శనం దగ్గర కూడా అంత యాష్ట రాలేదు మాకైతే, తొందరగా అయిపోయింది దర్శనం మాకు. కానీ ఇంకా ఆ అన్నదానం దగ్గరనే అసలు పిచ్చి లేచిపోయింది. ఇంకా అన్నదానం దగ్గర అయితే ఫోన్ నా దగ్గర లేకుండే, పిల్లల దగ్గరనే ఉండే. ఇంకా పిల్లలు ఏం చేసిరంటే సింగిల్ వాళ్ళ ఫొటోస్ వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ. అండ్ అక్కడైతే అన్నిట్లో దోసకాయలు వేసిరు. దోసకాయ పప్పు, దోసకాయ పప్పుచారు, గోంగూర పచ్చడి పెట్టిరు, సాంబార్ రసము, ఇంకా పెరుగు. ఇదైతే ఇగ్నోర్ చేయండి, క్యూట్గా తింటుందని చెప్పి నేను పెట్టిన. చిన్నపిల్లలు అట్లనే తింటారు కదా, అట్లా అని చెప్పి మంచిగా అనిపించి తింటుంటే తీసిన. అండ్ ఇక్కడ వచ్చేసి లోటస్ టెంపుల్కి వచ్చినాం మేము. అంటే స్వర్ణగిరికి, సురేంద్రపురికి అంటే ఆల్రెడీ చూసినాం అవి. అయితే లోటస్ టెంపుల్ కిందనే వెళ్ళేదారే కదా, ఒకసారి చూద్దాం మంచిగా ఉంటుంది అని చెప్పిన అనమాట. పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకున్నారు.
ఇంకా ఇక్కడైతే కృష్ణుడిది అంటే మహాభారతంలో కృష్ణుడివి అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మహాభారతం ఇంకా కొన్ని దేవుళ్ళు నాగలోకం అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా అందరం చూసుకుంటూ పోతున్నాం అనమాట. ఇక్కడ రాముడు లక్ష్మణుడు ఉన్నారు. అండ్ ఇక్కడ ఇది రామాయణము మహాభారతము అర్థం కాలేదు, కానీ ఎవరెవరు ఉన్నారు అక్కడ బోర్డ్స్ పెట్టిరు, కానీ మేమేం చదవాలి. ఇక్కడ హనుమంతుడు సంజీవని తీసుకొని వస్తున్నాడు అనమాట. అదొకటి. ఇక్కడ గాయత్రీదేవి ఉందన్నమాట. అట్లా పోతూ ఉంటుంటే కొన్ని ఉన్నాయి. ఇక్కడైతే కృష్ణుడు అయితే పాము పైన నించుంటాడు కదా, అది ఒకటి. ఇట్లా పోతూ ఉంటుంటే ఇంకా హాయిగా హాయిస్ అనుకుంటా నేను వీడియో తీసుకుంటే చెప్తున్నారు ఇది మానసదేవి అంట. ఇంకా అట్లా అక్కడ పేర్లు అయితే పెట్టిరు, వాళ్ళది అది కూడా పెట్టిరు అనమాట ఇన్ఫర్మేషన్. బట్ నేను అవన్నీ క్లిప్ తీయలేదు, అయినా ఎవరు చదువుతారు ఎవరు చదవరు కదా అని చెప్పేసి నేను క్లిప్ తీయలేదు. అండ్ ఇక్కడైతే నాగలోకంకి వచ్చేసినాం. పాము నోట్ల నుంచి వచ్చినాం, తోక నుంచి బయటకు వచ్చినాం అనమాట. చూసేసేయండి మీరు కూడా, ఎందుకు 50 రూపీస్ వేస్ట్ నా వీడియోలో యూజ్ చేసేయండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ ఇంకా పెడతా నేను. అండ్ ఇక్కడైతే చూసినాం, మంచిగా అనిపించింది. ఇంకా మేమైతే ఈసారి ఏ ప్లేసెస్కి ఎక్కువ పోలేదన్నమాట. ఓన్లీ యాదగిరిగుట్ట లోటస్ టెంపుల్కి రెండింటికే పోయినాం. ఇక్కడ ఫిష్ అంటే నాగలోకంలో అట్లా ఉంటుందని చెప్పి ఇక్కడైతే విష్ణుమూర్తి ఉన్నారు. విష్ణుమూర్తి ఇంకా వాళ్ళందరూ హనుమంతుడు మంచిగా అనిపించింది. అవి చూడండి పాముతో ఆడుకుంటున్నాడు పైకెక్కి, ఇదేమో వారాహి అవతారము. అండ్ ఇంకా నడుస్తున్నాము, కానీ మా కాడ తిరుగుడు కన్నా మెట్లు ఎక్కడం దగ్గర యాస్ట్ వచ్చింది. ఒక 4-5 ఫ్లోర్లు ఉండొచ్చు అవి మెట్లు ఎక్కడం. అంటే ఎక్కుతూ ఉంటే ఒక్కొక్క లోకానికి పోతున్నట్టు అట్లా ఫీలింగ్ అనమాట. ఇంకా అట్లా చూస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే నించొని చదువుతుండే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్, అంటే ఇది దేనికి సంబంధించింది అని చెప్పేసి ఆయన చదువుతుండు. మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, అందుకే నేను ఏం చదవలేదు, జస్ట్ చూసుకుంటూ పోతూ ఉన్నా. చందమామ ఆడ కనిపించిండు కదా, చందమామ దేవుడు చంద్రుడు. ఇంకా అట్లా అందరికి ఇద్దరు పిల్లలే, ఇట్లా చూసుకుంటూ పోతున్నాం మంచిగా. అండ్ అంటే మొత్తం ఎట్లుందంటే బ్లూ కలర్లో ఉంది అసలు మొత్తము. ఇంకా వీడియో నేనే తీస్తున్నా కదా, అందుకే వీడియోలో నేను పడతలే. ఇక్కడ యమధర్మరాజు, అక్కడ చిత్రగుప్తుడిది బుక్ ఉందన్నమాట, అందులో అన్ని లవర్స్ పేర్లే ఉన్నాయి. నేను మా కోడలు అయితే ఏ గోడ పైన చూసిన లవర్ల పేర్లే, ఆఖరికి ఆ బుక్కును కూడా వదలలేరు వాళ్ళైతే, అట్లా రాసుకున్నారు పేర్లు. ఎందుకు అంత పిచ్చి ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇంకా అట్లా రాసుకున్నారు. మేమేమో ఏమన్నా పాపాలు చేసి ఉంటే ఆ పేపర్లు చింపుదామని చెప్పేసి అన్నా. అయితే ఇంకా నేను వీడియోలో వస్తలేను, మొత్తం మిమ్మల్ని తీస్తున్నా, నన్ను వీడియో తీయని చెప్పేసి మా కోడలికి అయితే ఫోన్ ఇచ్చేసిన. ఇంకా నేనైతే మెట్లు ఎక్కి పోతున్నా అనమాట. ఇంకా పైన ఏమోనే ఆరాధ్య హనీ అయితే ఆ బొమ్మల మధ్యలో వాళ్ళు కూడా బొమ్మలు లెక్క అయిపోయారు అనమాట. అన్ని బొమ్మలు ఉన్నాయి ఆడ. ఇంకా అవన్నీ చూసుకుంటూ కామెడీ చేసుకుంటూ నడుస్తున్నాం అనమాట ఇక ఒక్కొక్కరం. ఇక్కడ లాస్ట్కి వచ్చేసినాం. లాస్ట్కి రాగానే అమ్మవారు ఉన్నారనమాట, లలిత త్రిపుర సుందరి. ఇంకా లోటస్కి లాస్ట్ వరకు అయితే ఎక్కినాం. బయటి నుంచి బ్యాక్గ్రౌండ్ అయితే ఇట్లుంది, అంటే మనకి యాదగిరిగుట్ట నుంచి ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది పైనుంచి. అండ్ ఇక్కడైతే 16 feet హనుమంతుడు అనమాట. ఇక్కడ మేము ఫొటోస్ దిగినాం, ఇక్కడ మంచిగా ఉంది. అక్కడ నుంచి యాదగిరికి నేను నల్ల పూసలు అయితే తీసుకున్నా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.